ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్లోని జెరూసలంలో పాలస్తీనియన్లు కాల్పుల మోత మోగించారు. తాజాగా జెరూసలం శివారులోని రమోత్ జంక్షన్ దగ్గర ఇద్దరు పాలస్తీనియన్ సాయుధులు బస్ స్టాప్ వద్ద కాల్పులు జరిపి 6 పౌరులను హతమార్చారు. ఈ కాల్పుల్లో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించకపోగా హమాస్ మాత్రం సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేసింది. హీరోయిక్ ఆపరేషన్ అని కీర్తిస్తూ ఇజ్రాయెల్ ఆక్రమణ, పాలస్తీనియన్లపై జరుగుతున్న జెనోసైడ్ కు సహజ స్పందన అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం దాదాపు 23 నెలలుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో దాదాపు 64,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గాజాలోని కీలక ప్రాంతాలపై భీకర దాడులు చేస్తోంది. హమాస్ ఎరివేత, బందీల విడుదలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పాలస్తీనీయులున్న గాజాపై దాడులు చేస్తుంటే దానికి ప్రతిస్పందనగా పాలస్తీనీయులు ఇజ్రాయెల్లోని జెరూసలేంపై దాడి చేశారు. సెప్టెంబర్ 8న జెరూసలేం శివారులోని రమోత్ జంక్షన్ దగ్గర ఈ దాడి జరిగింది. ఈ జంక్షన్ జెరూసలేం ఉత్తర భాగంలో తూర్పు జెరూసలేంలోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు దారితీసే ఒక రహదారిపై ఉంది. ఈ ప్రాంతం 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుని దీన్ని అనెక్స్ చేసింది. అయితే ఐక్యరాజ్యసమితి అనేక దేశాలు దీనిని ఆక్రమిత ప్రాంతంగా భావిస్తాయి. ఉదయం రద్దీ సమయంలో ఆఫీసులకు, పనులకు వెళ్లే ప్రయాణికులతో బస్టాప్ కిటకిటలాడుతోంది. ఈ సమయంలో ఇద్దరు సాయుధ పాలస్తీనియన్లు 20 ఏళ్ల ముతన్నా ఒమర్, 21 ఏళ్ల మహమ్మద్ తహా వాహనంలో వచ్చి బస్టాప్ వద్ద ఉన్న ప్రయాణికులపై కాల్పులు జరిపారు. దాడి చేసిన వ్యక్తి టికెట్ ఇన్స్పెక్టర్గా వేషం వేసి బస్సులోకి ప్రవేశించి అక్కడ కూడా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో 6 ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. వీరిలో 6 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్లో అనే మేక్ షిఫ్ట్ సబ్మెషిన్ గన్ను ఉపయోగించి దాడి చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు గుర్తించారు. ఇది వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనియన్ వర్క్షాప్లలో తయారు చేసిన ఆయుధమని, గతంలోనూ పలు దాడుల్లో కూడా ఉపయోగించారని వెల్లడించారు. దాడి జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఒక ఆఫ్ డ్యూటీ ఇజ్రాయెల్ సైనికుడు, ఒక సాయుధ పౌరుడు దాడి చేసిన వారిపై కాల్పులు జరిపి వారిని అక్కడికక్కడే హతమార్చారు. ఇజ్రాయెల్ పోలీసులు ఈ ఘటనను టెర్రర్ దాడిగా వర్ణించారు. దాడి చేసిన వారు వెస్ట్ బ్యాంక్లోని అల్ ఖుబీబా, కటన్నా గ్రామాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. ఈ దాడికి సహకరించినట్లు అనుమానిస్తున్న తూర్పు జెరూసలేం నివాసిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం రమల్లా సమీపంలోని పాలస్తీనియన్ గ్రామాలను చుట్టుముట్టి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి రక్షణ చర్యలను బలోపేతం చేసింది. ఇక ఈ దాడికి ఏ సాయుధ సంస్థ బాధ్యత వహించనప్పటికీ గాజా స్ట్రిప్లో పనిచేసే హమాస్ సంస్థ ఈ దాడిని హీరోయిక్ ఆపరేషన్గా పేర్కొంది. ఇజ్రాయెల్ ఆక్రమణ, తమ ప్రజలపై జరుగుతున్న జెనోసైడ్కు సహజ స్పందన అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఈ దాడిని ఖండించారు. పాలస్తీనియన్లు లేదా ఇజ్రాయెలీలపై జరిగే ఏ రకమైన హింసను, ఉగ్రవాదాన్ని తాము తిరస్కరిస్తామని పేర్కొన్నారు. ఈ దాడిని స్పెయిన్, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా ఖండించాయి. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దాడులతో పాటు వెస్ట్ బ్యాంకులోనూ పెరుగుతున్న హింస నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడితో యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో 1200 మంది చనిపోగా 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై భారీ సైనిక దాడులు చేసింది. ఈ యుద్ధంలో 64,522 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జూలై 2025 వరకు ఇజ్రాయెల్లో లేదా వెస్ట్ బ్యాంకులో 49 మంది ఇజ్రాయెలీలు పాలస్తీనియన్ల దాడుల్లో చనిపోయారని, అదే సమయంలో ఇజ్రాయెల్ బలగాలు పౌరులు 968 మంది పాలస్తీనియన్లను చంపారని యుఎన్ వెల్లడించింది. ఈ దాడి జరిగిన సమయంలో ఇజ్రాయెల్ గాజా నగరంలో భారీ సైనిక ఆపరేషన్ను ప్రారంభించింది. హమాస్ను లక్ష్యంగా చేసుకుని అనేక హైరైజ్ భవనాలను ధ్వంసం చేసింది. ఇక ఈ దాడి ద్వారా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇజ్రాయెల్ బహుళ రంగాల్లో ఉగ్రవాదంపై తీవ్ర యుద్ధంలో ఉందని పేర్కొన్నారు. ఆయన తన అవినీతి కేసు విచారణను కూడా ఈ ఘటన కారణంగా వాయిదా వేశారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలో భారీ గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతోంది. దీంతో గాజా నగరంలోని నివాసితులను
అల్ మువాసి అనే హ్యుమానిటేరియన్ జోన్కు తరలిపోవాలని నెతన్యాహు హెచ్చరించారు. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్ హమాస్ను బందీలను విడుదల చేయాలని లేదా నాశనాన్ని ఎదుర్కోవాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైన్యం రమల్లా సమీపంలోని పాలస్తీనియన్ గ్రామాలను చుట్టుముట్టి తదుపరి దాడులను నిరోధించేందుకు రక్షణ చర్యలను బలోపేతం చేసింది. ఈ దాడి జెరూసలేంలో 2 సంవత్సరాలలో అత్యంత ఘోరమైన దాడిగా నిలిచింది. ఇది గతంలో అక్టోబర్ 2024లో టెల్ అవీవ్లో జరిగిన దాడి. నవంబర్ 2023లో జెరూసలేం బస్టాప్ దాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడి. ఈ దాడి సమయంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య వైట్ హౌస్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ బందీల మార్పిడి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. హమాస్ యుద్ధాన్ని ముగించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించడం, గాజాను నిర్వహించడానికి స్వతంత్ర పాలస్తీనియన్ కమిటీ ఏర్పాటు కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే నెతన్యాహు ఈ ఒప్పందం ఇజ్రాయెల్ షరతుల ఆధారంగానే ఉండాలని పట్టుబడుతున్నారు. మొత్తంగా రమోత్ జంక్షన్ దగ్గర జరిగిన ఈ దాడి ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణలో హింసను మరోసారి బహిర్గతం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ బలగాల దాడులు, వెస్ట్ బ్యాంకులో పెరుగుతున్న సెట్లర్ హింస, ఈ దాడి వంటి ప్రతీకార చర్యలు ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.